నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు పోలీస్ లాఠీ చార్జిపై వెంకటగిరి మున్సిపల్ కార్మికుల ఆగ్రహం. వడ్డీపల్లి చెంగయ్య ఆధ్వర్యంలో నిరసన. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు చేపట్టిన ధర్నాపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరిలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డీపల్లి చెంగయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికులు నినాదాలు చేస్తూ నెల్లూరు ఘటనలో పాల్గొన్న పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వడ్డీపల్లి చెంగయ్య మీడియాతో మాట్లాడుతూ, శాంతియుత వాతావరణంలో తమ న్యాయమైన సమస్యలను తెలియజేస్తున్న మున్సిపల్ కార్మికులపై లాఠీ చార్జ్ చేయడం దారుణం, ప్రజాస్వామ్యానికి మచ్చ అని అన్నారు. లాఠీ చార్జీలు, అరెస్టులు, బెదిరింపులతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. కార్మికుల హక్కు కోసం పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. మున్సిపల్ కార్మికులపై జరిగిన పోలీసుల లాఠీ చార్జీని అప్రజాస్వామిక పద్ధతిలో లాఠీ చార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. అప్రజాస్వామిక పద్ధతిలో లాఠీ జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్య కార్మికులపై లాఠీ చార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఖండించండి, ఖండించండి. పారిశుద్ధ్య కార్మికులపై జరిగిన లాఠీ చార్జీని వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం వండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం వండి నిరంకుశ వైఖరి, వర్ధిల్లాలి సిఐటియు. రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల, మున్సిపల్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు. ఖండించండి, ఖండించండి. పోలీసులు జరిపిన లాఠీ చార్జీని అప్రజాస్వామిక పద్ధతిలో లాఠీ చార్జీ జరిపిన పోలీసులపై చర్యలు, పోలీసులపై చర్యలు, పోలీసులపై చర్యలు. కార్మికులపై జరిపిన లాఠీ చార్జీని వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వండి వైఖరి, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వండి వైఖరి. ఖండించండి, పోలీసులపై చర్యలు, పారిశుద్ధ్య కార్మికులపై అప్రజాస్వామిక పద్ధతిలో లాఠీ చార్జీ జరిపిన పోలీసులపై చర్యలు, పోలీసులపై చర్యలు. అప్రజాస్వామిక పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికులపై లాఠీ చార్జీ బెనిఫిట్ వెంటనే ఇవ్వాలి. వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు. సోదరి సోదరులారా, నా పేరు వడ్డీపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని మున్సిపల్ పట్టణాల్లో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకని ఈ నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే, నిన్న నెల్లూరులో పారిశుద్ధ్య కార్మికుల మీద అమానుషంగా అప్రజాస్వామిక పద్ధతిలో లాఠీ చార్జీ జరిగినటువంటి పరిస్థితి. పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు అక్కడ న్యాయమైనటువంటి కోరికలు అడిగితే గతంలో 14 రోజులు సమ్మె చేసాం. ఆ సమ్మె కాలానికి వేతనం ఇవ్వండి, అలాగే రిటైర్మెంట్ 62 సంవత్సరాలకు వయసును పెంచండి. అన్ని డిపార్ట్మెంట్లో 62 సంవత్సరాలు ఉంది, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో 60 మాత్రమే ఉంది. 62 సంవత్సరాలకు వయో పరిమితిని పెంచండి అని చెప్పేసి అడిగారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని చెప్పి అడిగారు.
గత సమ్మెకాలం ఒప్పందాల్లో భాగంగానే ఈ న్యాయమైనటువంటి కోరికలన్నింటి కూడా న్యాయమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ తీసేసినటువంటి వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉంటే అక్కడ అప్రజాస్వామ్య పద్ధతిలో పోలీసులు లాఠీ చార్జీ చేసినటువంటి పరిస్థితి, మహిళల్ని తాకరాని చోట తాకినటువంటి పరిస్థితి, అనేక మంది మహిళలకి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. కాబట్టి వీటిని పోలీసుల యొక్క చర్యల్ని, ప్రభుత్వ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ ఈ ఆందోళన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి లాఠీలతో, చోటాలతో, అరెస్టులతో ఆందోళనలు ఆగవు, ధర్నాలు ఆగవు. కాబట్టి మీరు సమస్యలను ఎప్పుడైతే పరిష్కారం చేస్తారో, న్యాయమైనటువంటి డిమాండ్స్, న్యాయమైనటువంటి కోరికలు ఎప్పుడైతే పరిష్కారం చేస్తారో అప్పుడే ఈ ఆందోళనలు ఆగుతాయి తప్ప ఈ లోపల ఆగవని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ బాధ్యులైనటువంటి ఈ అప్రజాస్వామికంగా లాఠీ చార్జ్ జరిపినటువంటి పోలీసు వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేదంటే ఆందోళన కార్యక్రమాలే ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీరు అక్కడ 10 మందిని అప్రజాస్వామిక పద్ధతిలో లాఠీ చేశారు, కొట్టారు, గాయపరిచారు. కానీ ఈరోజు 10 మంది అనుకున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఈరోజు వారికి సపోర్ట్గా, వారికి మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇది ఒక్కరితో ఆగదు. ఉద్యమం ఉధృతం తీవ్రతరం అవుతాయి. తాడో పేడో తెలుసుకునేదాకా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.